భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక విడుదలైన తొలి తెలుగు చిత్రం పల్నాటి యుద్ధం 1947 సెప్టెంబర్ 24న విడుదలయ్యింది. దీనిని తెలుగులో మొట్టమొదటి పూర్తిస్థాయి చారిత్రక చిత్రంగా పరిగణిస్తారు. గూడవల్లి రామబ్రహ్మంగారి దర్శకత్వంలో ఆయన సొంత నిర్మాణ సంస్థ శారదా ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రారంభమైన తొలి చిత్రం పల్నాటి యుద్ధం. 6 రీళ్లు సినిమా తీశాక రామబ్రహ్మంగారికి పక్షవాతం రావడంతో మిగతా చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో రామబ్రహ్మంగారి బావుమరిది కోగంటి వెంకట సుబ్బారావు గారు పూర్తి చేశారు. ఈ సినిమా విడుదలకు సంవత్సరం ముందే గూడవల్లి రామబ్రహ్మంగారు కన్నుమూశారు. ఈ సినిమాకి రచన చేసింది సముద్రాల రాఘవాచార్య గారు, సంగీతం సమకూర్చింది గాలి పెంచెల నరసింహారావు గారు. ఇందులో బ్రహ్మనాయుడిగా గోవిందరాజుల సుబ్బారావు గారు నటిస్తే, నాయకురాలు నాగమ్మగా కన్నాంబగారు, బాలచంద్రుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, మాంచాలగా ఎస్ వరలక్ష్మి గారు నటించారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు తన మీద చిత్రీకరించబడిన పాటల్ని తనే పాడుకోవడం ఒక విశేషం.